భక్తులందరికీ నమస్కారం అండి. తాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తల్లి దుర్గమ్మ చెప్పేటువంటి ఈ సందేశం ఏమిటంటే, ఒక్కసారి ఈ కుంకుమను తాకు. ఈ కుంకుమను తాకిన నీకు ఒక గొప్ప సందేశాన్ని అయితే వినిపించబోతున్నాను. ఒక్కసారి బంగారం లాంటి నీ జీవితాన్ని నిలబెట్టే మాట చెప్తాను. ఇది వినమ్మా, తప్పకుండా నువ్వు ఆనందిస్తావు. ఖచ్చితంగా ఈ గొప్ప జీవితాన్ని నీకు నేను అందిస్తున్నాను అని చెప్తున్నారు. బంగారం లాంటి నీ జీవితాన్ని నిలబెట్టే మాట తల్లి. ఇది తప్పకుండా నువ్వు సంతోషించే వార్త అయితే వినుబిడ్డ. నేను నిన్ను మర్చిపోయానని, నువ్వు దూరంగా ఉన్నానని అనుకోకు. ఈ దుర్గమ్మ నీ దగ్గరే ఉంది కదా. ఎందుకంటే నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు బిడ్డ. నిన్ను కూడా నువ్వు దూరంగా ఉన్నానని అనుకోకు. ఈ దుర్గమ్మ నీ దగ్గరే ఉంది కదా. ఎందుకంటే నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు బిడ్డ. నువ్వు కూడా నన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఈ దుర్గమ్మ నా మాటలు నువ్వు మర్చిపోయావా? నేను ఎప్పుడూ కూడా నా భక్తుల కోరికలను గుర్తుపెట్టుకొని మరీ నెరవేరుస్తుంటాను. ఎవరికైతే నన్నే నమ్మి నా మనస్సును వాళ్ళ మనసులో నా పాదాల దగ్గర ఉంచుతారో వాళ్ళ కోరికలకి, కష్టాలని నేను దూరం చేస్తాను. వారి భక్తికి మెచ్చి నేను వారిని ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటాను. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఒక్కసారి ఈ పని చెయ్యి. ఏంటి దుర్గమ్మ అని అడుగుతున్నావా? అయితే చెప్తాను, శ్రద్ధగా విను. నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు అవన్నీ కూడా ఈ భగవంతునికి అప్పగించు, ఈ దుర్గమ్మకి అప్పగించు. ఇక నీ జీవితం అంతా సంతోషమయం అవుతుంది. కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతి సమస్య, దిగులు, నీ చుట్టూ ఉన్న ఆవేదన, నీ ఆలోచనలు అన్నీ కూడా దేవుని దగ్గర వదిలిపెట్టు. ఈ దుర్గమ్మ దగ్గర వదిలిపెట్టు. నా బిడ్డవైన నీకు ఇవన్నీ తలుచుకుంటే భయం వేస్తుంది కదా. అలా నువ్వు భయపడకూడదు. నువ్వు అలా భయపడటం నాకు నచ్చదమ్మా. ఈ దుర్గమ్మ అనే ధైర్యం నీతో ఉన్నంతకాలం నువ్వు దేనికి కూడా భయపడకూడదు. నువ్వు చాలా ఆనందంగా నీ జీవితాన్ని గడపాలి, సంతోషంగా ఉండాలి. ఎలాంటి భయాన్ని నీ మనసులో ఉంచుకోవద్దు. నేను ఉన్నాను కదా, నేను ఉన్నదే అందుకు. నీ కష్టాలన్నీ కూడా నా పాదాల దగ్గర పెట్టు, వాటిని నేను చూసుకుంటాను. నువ్వు ఈ దుర్గమ్మపై విశ్వాసంతో సంతోషంగా నీ జీవితాన్ని గడుపు బిడ్డ. నీ మనసులో ఉన్నటువంటి భయం కానీ, లేదంటే ఏం చేయాలి అన్న ఆందోళన కానీ ఇవన్నీ నీకు అనవసరం. అసలు భయం అనేది దేని గురించి? నీ భవిష్యత్తు గురించా? నీలో ఉన్న భయం నీ బంధాన్ని కూడా బాధ పెడుతుంది. నువ్వు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు బిడ్డ. నీ భవిష్యత్తుకు వచ్చినటువంటి అపాయం ఏమీ లేదమ్మా. నేను నీ భవిష్యత్తును చాలా ఆనందంగా తీర్చిదిద్దుతాను. నీ భయానికి కారణం చెప్తాను, శ్రద్ధగా విను. దానిని అక్కడితో వదిలేసి చూడు తల్లి. నువ్వు దేని గురించి అయితే, ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావో అదే నిన్ను తిరిగి భయపెడుతుంది. అవునమ్మా, ఎక్కువగా ఆలోచించడం మూలాన దానిలో జరిగేటువంటి అపాయం ఏమిటో, దీనివల్ల నా జీవితం ఇలా మారిపోయిందేమో ఏమి గమనిస్తుందో అటువంటిది ఆందోళన నీ మనసులో చేరిపోతుంది. ఆ తర్వాత నీకు తెలియకుండానే నువ్వు భయపడతావు. నీ తల్లిగా నేను మాట ఇస్తున్నాను. నీ భవిష్యత్తుకు ఎలాంటి అపాయము దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో. చూడు బిడ్డ, ఈ తల్లి నీతో ఉన్నది. నువ్వు చేసేటువంటి పూజలు, పురస్కారాలు, నువ్వు నాకు పెట్టేటువంటి పళ్ళు, పలహారాలు తీసుకోవడానికి మాత్రమే కాదు, నా బిడ్డ జీవితాన్ని రంగురంగుల హరివిల్లు వలె తీర్చిదిద్దడానికి. నేనెప్పుడూ కూడా నా కోసం ఏదీ అడగలేదమ్మా. నీకు వీలుంటే పక్కవారికి సహాయం చేయమని మాత్రమే చెప్తాను. ఎందుకంటే వారిలో నేను కొలువై ఉంటాను అని చెప్తాను కదా. అంతేగాని నాకు అది కావాలి, ఇది కావాలి అని ఎప్పుడైనా అడిగానా? లేదు కదా తల్లి. ఈ తల్లి దుర్గమ్మ చెప్తున్నాను కదా. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసుకో బిడ్డ.
గొప్పగా పూజ చేస్తేనే దుర్గమ్మ నన్ను ఆశీర్వదిస్తుందేమో, మంచి మంచి ఫలాలు పెడితేనే దుర్గమ్మ నన్ను ఆశీర్వదిస్తుందేమో, నేను చేసేటువంటి పూజలు దుర్గమ్మకి అందటం లేదేమో, నా శక్తి కొలది పెడుతున్నటువంటి పలహారాలు ఆ శక్తి ఆది పరాశక్తి అయిన ఆ దుర్గమ్మకి నచ్చటం లేదే అనేటువంటి అపోహల నుంచి బయటికి రా. చూడు తల్లి, నువ్వు మనస్ఫూర్తిగా గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా నాకు అది పరమాన్నం అయిపోతుంది. నువ్వు వాటి గురించి అస్సలు ఆలోచించవద్దు. ఆ భగవంతుడు ఉన్నది నా బిడ్డల జీవితాన్ని చక్కదిద్దడానికే అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించు. ఆ తల్లి అంటే దుర్గమ్మ తల్లి. నిన్ను ఎప్పుడూ కూడా నేను రక్షించడానికి అన్న విషయాన్ని గుర్తించ తల్లి. నువ్వు దేనికి భయపడవు. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించు. కేవలం నీ పని మాత్రమే నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళి చూడు బిడ్డా, ఒక విషయం నీ మనసులో ఉంచుకొని ఎంత బాధపడుతున్నావు కదా, ఆ విషయాన్ని ఇతరులకు చెప్పాలన్న భయమే, చెప్పక వారు ఏమన్నారో అన్న భయం, జరిగేది జరగబోయేది ఇవన్నీ కూడా భయాలే. ఒకరికి ఏదైనా జరిగితే చాలు మనకు కూడా అదే జరుగుతుందేమో అన్న భయం, ఏదన్నా ప్రయత్నించాలన్న భయం, గెలుస్తామా లేదా అన్న భయం, ఒకవేళ గెలిస్తే తర్వాత క్షణం బాధపడలేమో అన్న భయం, ఇలా నీ జీవితం అంతా భయపడుతూ ఉన్నావు బిడ్డ. జీవితంలో ఇంకొక విషయం చెప్తాను, ఆనందంగా ఉంటుంది. భయపడకు, నీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది తల్లి. సాక్షాత్తు నన్నే నమ్మిన నా బిడ్డలకు నేను చెడు జరగనిస్తానా చెప్పు? నేను ఎప్పుడూ కూడా నా బిడ్డల మంచి చేయాలనే చూస్తున్నాను. ప్రతిరోజు ఈ దుర్గమ్మ సందేశాలను నీకు అందిస్తూ ఉన్నాను కదా. నీ కష్టాలన్నీ కూడా నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తున్నాయి. కాబట్టి ఇక నుంచి నీ జీవితంలో భయం, ఆందోళన అవసరం లేదు. ఎలాంటి కష్టం ఎదురైనా దానికి పరిష్కారాన్ని వెతకాలి తప్ప అక్కడే ఆగిపోయి భయపడుతూ కూర్చోకూడదు. నీ వెంట నేనున్నాను కదా, ఇక భయపడవెందుకు? కాబట్టి ఇక నుంచి నీ జీవితంలో భయం, ఆందోళన అన్నీ వదిలిపెట్టేసేయి. అసలు వాటిని నీ దగ్గరకు కూడా రానివ్వకు. అప్పుడే నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా ఉంటుంది. నమ్మకాన్ని పెంచుకో తల్లి. ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్షగా కాగలదు.